ఉత్తరప్రదేశ్లో హత్యాయత్నం కేసుల్లో 43 ఏళ్ల పాటు శిక్ష అనుభవించిన ఓ వ్యక్తి 104 ఏళ్ల వయసులో నిర్దోషిగా జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ఉత్తరప్రదేశ్ కౌశాంబి జిల్లాలోని గౌరాయే గ్రామంలో 1977 ఆగస్టు 16న రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అందులో ప్రభు సరోజ్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో లఖాన్ అనే వ్యక్తితో పాటు మరో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ ప్రయాగ్రాజ్లోని జిల్లా సెషన్స్ కోర్టు 1982లో తీర్పునిచ్చింది. దీనిని సవాల్ చేస్తూ నలుగురు నిందితులు అలహాబాద్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. అయితే ఈ కేసు పెండింగ్లో ఉన్న సమయంలోనే వీరిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల విచారణ పూర్తి చేసిన హైకోర్టు మే 2, 2025న లఖాన్ను నిర్దోషిగా తేలుస్తూ తీర్పు వెలువరించింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. లఖాన్ 1921 జనవరి 4న జన్మించగా 1977లో హత్య అభియోగాలపై అరెస్ట్ అయినట్లు జైలు రికార్డుల ప్రకారం తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వయసు 104 ఏళ్లు కాగా మొత్తంగా 43 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన అనంతరం లఖాన్ విడుదలయ్యాడు. అదే జిల్లాలో షరీరా గ్రామంలో ఉంటున్న ఆయన కుమార్తెకు లఖాన్ను జైలు అధికారులు అప్పగించారు.